Hi, hello everyone. My name is Mahesh. You are watching Creative Club YouTube channel. Friends, ఈ రోజు ఈ వీడియోలో సిపి గేట్ 2025 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి పీజీ చేయడానికి అండ్ ఇంటిగ్రేటెడ్ పీజీ చేయడానికి అయితే ఈ సిపి గేట్ నోటిఫికేషన్ యూజ్ అవుతుంది. డిగ్రీ వాళ్ళు పీజీ చేయడానికి అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ పీజీలో జాయిన్ అవ్వడానికి అయితే వాళ్ళకి అవకాశం ఉంటుంది. And first of all, what is CP GATE? CP GATE is about nothing but Common Postgraduate Entrance Test. అండ్ ఈ సిపిఐటికి కావాల్సిన సిలబస్ అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పడానికి అండ్ అలాగే ఈ సిపి గేట్లో మీకు సీట్ వచ్చాక వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ ఎలా ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అక్కడ హాస్టల్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది, అక్కడ రిజర్వేషన్స్ ఎలా అప్లై చేస్తారు, అండ్ అలాగే మీరు వెబ్ ఆప్షన్స్లో మంచి కోర్స్ ఎలా చూస్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ అవైలబుల్ ఉంది. సో ప్రతి ఒక్క స్టెప్లో కూడా మనము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఈ సిపి గేట్ 2025కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో ఇంక్లూడ్ చేయబడుతుంది. సో మీరు మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిగ్రీ ఫైనల్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. బికాజ్ వాళ్ళకి మంచి అవేర్నెస్ దొరుకుతుంది ఈ వీడియో ద్వారా. సో ఖచ్చితంగా నేను అన్ని టాపిక్స్ ఇందులో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఏమైనా మిస్ అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. బికాజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు ఆ డౌట్ రైజ్ చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డౌట్ ఉన్నా కానీ అందరూ అడగలేరు, అది వాళ్ళ ప్రాబ్లం. సో అర్థం చేసుకొని వాళ్ళకి మనం అన్ని క్లియర్ చేయాల్సిన రెస్పాన్సిబుల్ మనం తీసుకుందాం ఈ ఇయర్. సో ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక నా మొబైల్ స్క్రీన్ షేర్ చేస్తూ మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని నేను షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు సిపి గేట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు బికాజ్ ఈ ఇయర్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ఈ వెబ్సైట్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వెబ్సైట్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మీకు నేను మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది కాలేజ్ లిస్ట్, ఇవన్నీ యూనివర్సిటీస్ కింద మనకి అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా కొన్ని ఉంటాయి మళ్ళీ. సో మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారము మీ రిజర్వేషన్ ప్రకారము మీకు ఆ సీట్ అనేది యూనివర్సిటీలో వచ్చిందా లేకపోతే ఆ యూనివర్సిటీకి సంబంధించిన అఫిలియేటెడ్ కాలేజెస్లో వచ్చిందా అనేది డిసైడ్ అవుతుంది. సో ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ప్రిఫర్ ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ బికాజ్ అక్కడ అకామిడేషన్ యూజ్ చేసుకొని గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ అలాగే లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్కి వచ్చి తర్వాత నెట్ ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసి ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు, పిహెచ్డీ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా చూస్ చేసుకుంటారు చాలామంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం విచ్ ఈజ్ నోన్ యాజ్ కోటి ఉమెన్స్ కాలేజ్. ప్రీవియస్గా అది జస్ట్ కాలేజ్గా ఉండేది, బట్ అది రీసెంట్గానే మనకి యూనివర్సిటీ లాగా మార్చారు, ఉమెన్స్ యూనివర్సిటీ లాగా మారిపోయింది ఇప్పుడు అది. సిపి గేట్కి సంబంధించిన ప్రొసీజర్ అంతా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక బేసిక్ ఐడియా ఉంటుంది మీకు, ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీరు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సిపి గేట్ 2024కి సంబంధించిన బ్రోచరు. సో ఈ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకా అది చూపించట్లేదు. సో రిలీజ్ అయ్యాక నేను ఆ నోటిఫికేషన్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, అప్పుడు మీరు తీసి చూడొచ్చు. అండ్ వెన్ కమింగ్ టు ద అప్లికేషన్ ఫీ, సో అప్లికేషన్ ఫీజ్ అయితే ఓసీ అండ్ ఓబీసీ వారికి అయితే 800 ఉంటుంది, అండ్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే 600 ఉంటుంది. సో అండ్ అలాగే మీరు సిపి గేట్లో ఆల్టర్నేటివ్ సబ్జెక్ట్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మీరు డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ కోర్స్లో మీరు చేరిన వాళ్ళైతే అందులో మీరు మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి అండ్ అలాగే ఎనీ అదర్ ఆర్ట్స్ సబ్జెక్ట్కి లైక్ ఎంఏఆర్, ఎంకామ్ లైక్ అట్లాంటి సబ్జెక్ట్స్ కోర్సులలో మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే సో మీరు వాటికి అప్లై చేసుకోవచ్చు. బట్ వెన్ కమింగ్ టు ద బైపీసీ స్టూడెంట్స్ ఆర్ ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు బైపీసీ స్టూడెంట్స్కి సంబంధించిన బయాలజీ సబ్జెక్టు సిపి గేట్ రాయడానికి అయితే అవకాశం లేదు. సో ఇలా ఉంటుంది క్వాలిఫికేషన్ క్రైటీరియా.
సో ఈ బ్రోచర్లో మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటాయి. సో ఇవి జాగ్రత్తగా చదువుకొని రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. మనము చేసుకున్న తర్వాత మనకి ఈ అప్లికేషన్ ప్రొసీజర్ అంతా స్టార్ట్ అవుతుంది. సో మీకు ఆ తర్వాత ఫస్ట్ మీరు ఏ కోర్స్ అయితే కావాలనుకున్నారో మీరు కావాలనుకున్న యూనివర్సిటీలో ఆ కోర్స్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి విషయాల్లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ సబ్జెక్ట్స్ ఫర్ తెలంగాణ సిపి గేట్ 2024. సో ఈ 2025కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది. సో నో ప్రాబ్లం, ఇది ఫాలో అయిపోవచ్చు మనము. సో ఇక్కడ చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, వాట్ ఆర్ దోస్? సి వీ కెన్ సీ ద నేమ్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అండ్ సబ్జెక్ట్స్ కోడ్. సో ఇక్కడ సబ్జెక్ట్స్ కోడ్ ఉన్నాయి, ఎదురుగానే మనకి సబ్జెక్ట్స్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఏంటి? ఎంఏలో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ. అండ్ నెక్స్ట్ వన్ ఎంఏ అరబిక్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ కన్నడ, ఎంఏ మరాఠీ, ఎంఏ పర్షియన్, ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ తెలుగు, ఎంఏ ఉర్దూ, ఎంఏ ఇస్లామిక్ స్టడీస్, ఎంఏ లింగ్విస్టిక్స్, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ థియేటర్ ఆర్ట్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్. సోషల్ సైన్సెస్లో ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు. సో ఎంఏ ఎకానమిక్స్, ఎంఏ ఎకానమిక్స్ అండ్ ఎంఏ హిస్టరీ, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, and next master of library and information science, and this is about 2 years. And alage next one is MLIC. See, this is 1 year course offered at Kakatiya University but not there in Osmania University. Master of social work, and next one is master of human resource management and master of tourism management, MTM. సో ఆఫర్డ్ బై కాకతీయ యూనివర్సిటీ. చూడండి, ఇక్కడ మీకు ఆఫర్డ్ బై కాకతీయ యూనివర్సిటీ ఎందుకు ఇచ్చారంటే మిగతా అన్ని యూనివర్సిటీల్లో కూడా ఈ కోర్స్ అవైలబుల్గా లేదు. సో అందుకే అక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ ఎంఏ సైకాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ. అండ్ వెన్ కమింగ్ టు దట్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, సో దట్ ఈజ్ ఎంకామ్. And next one is faculty of education. So what are the subjects are there? So that is MEd and MPEd. These both the subjects are courses are belongs to the faculty of education. So when coming to the faculty of science, we have so many subjects are there. So when we are starting from MSc botany, chemistry, and MSc computer science, MSc electronics, MSc geography, MSc geoinformatics, MSc geology, MSc mathematics, MSc physics, MSc statistics. ఇక్కడ చూడండి మీరు ఎంఎస్సి ఫిజిక్స్కి అండ్ ఎంఎస్సి జియోగ్రఫీకి అండ్ ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్కి అండ్ ఎంఎస్సి జియాలజీకి అండ్ సేమ్ ఎగ్జామ్ అయితే ఉండదు. ఫిజిక్స్లో మీకు జియాలజీ సబ్జెక్ట్కి వేరు అండ్ ఫిజిక్స్కి వేరు ఉంటుంది. జియో ఫిజిక్స్ అనేది మనకి ఫిజిక్స్ ద్వారా సిపి గేట్ ఫిజిక్స్ రాయడం ద్వారా మనకి జియో ఫిజిక్స్ వస్తుంది. బట్ జియాలజీ ఈజ్ సమదర్ వన్. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకండి. And when coming to the MSc statistics and MSc geology and along MSc biochemistry, environmental science, forensic science, fermentation technology, genetics, microbiology. సో ఇవన్నీ ఒకే సబ్జెక్ట్ కింద వస్తాయి. సో ఒకే టెస్ట్ ఉంటుంది మీకు వాటికి ఎగ్జామ్కి. సో ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి న్యూట్రిషన్ డైటెటిక్స్, MSc Food Science and Technology, MSc Psychology offered at Kakatiya University but not there in any other universities. And next one is MSc Sericulture, which is there at only Kakatiya University. And next one is MSc Data Science. And the next one criteria is category is 5 years integrated programs. I told you just now only, just before only. See, this is about only intermediate students. See, they mentioned that integrated programs. So when coming to the integrated programs, so the subjects are what see there: MSc biotechnology, MSc chemistry, pharmaceutical chemistry, 5 years integrated. So next one is MA economics, next one is MBA 5 years integrated. So these all these courses are available for intermediate students. And next one, list of courses offered. What are the courses offered? In these are all nothing but subjects. And when coming to the courses offered by the universities, సో ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ అవైలబుల్గా ఉంది అని చెప్పడానికైతే మనకి ఈ వీడియోలో
ఈ బ్రోచర్లో చూపిస్తున్నారు. ఇప్పటివరకు అయితే మనకి ఈ సిపి గేట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయని మాత్రమే చెప్పారు. బట్ ఏ సబ్జెక్ట్ అనేది ఏ యూనివర్సిటీలో ఉందనేది ఇప్పుడు మనకి ఇంకా క్లియర్గా ఇస్తున్నారు ఈ బ్రోచర్లో ఇన్ఫర్మేషన్ చూడండి. అండ్ ఇక్కడ ఎంఏ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ అనేదేమో ఉస్మానియా యూనివర్సిటీలో, ఎంఏ అరబిక్ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది, ఎంఏ ఇంగ్లీష్ అనేది ఉస్మానియా, కాకతీయ లైక్ సో మెనీ యూనివర్సిటీలో ఉంది. సో మీరు ఇలా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మీకు కావాల్సిన కోర్సు ఏ యూనివర్సిటీలో ఉందో అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నేను పైకి ఇలా స్క్రోల్ చేస్తుంటాను మెల్లిగా. సో ఇక్కడ మనకి ఫ్యాకల్టీస్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఉంది, ఫ్యాకల్టీస్ ఆఫ్ కామర్స్ ఉంది, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఉంది. సో ఇవన్నీ కేటగిరీస్. ఈ కేటగిరీస్ అన్నింటిలో మనకి కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీలో ఉంటాయి. సో మనకు కావాల్సిన పర్టికులర్ కోర్స్ ఒకటి మనకు మీరు ఏ యూనివర్సిటీలో చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో జాగ్రత్తగా మీరు ప్రిపరేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్స్ అక్కడ ఉందా లేదా అనేది డిసైడ్ అయ్యాకనే మీరు ముందుకు వచ్చి ప్రిపేర్ అవ్వండి. బికాజ్ టైం వేస్ట్ చేసుకోకండి. బికాజ్ టోటలీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇప్పుడు బయట. సో జాగ్రత్తగా చూస్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ టు బీ టేకెన్. సో ఇక్కడ చూడండి ఇంకా బికాజ్ ఏ సబ్జెక్ట్కి ఏ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏ క్వాలిఫికేషన్ కావాలి అనే ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ ఉంటుంది. ఫర్ సపోజ్ ఎంఏ అరబిక్ చేయడానికి మనకి ఏం కావాలి, టెస్ట్ నేమ్ ఏంటి, అరబిక్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకి ఎంఏ అరబిక్ చేయడానికి మనకి ఏముండాలి, మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ విత్ అరబిక్ యాజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇలా ఉండాలి. సో ఇలా వాళ్ళు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. సో మీరు ఏ సబ్జెక్ట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏ యూనివర్సిటీలో ఎలాంటి కండిషన్తో అప్లై చేసి ఉంచారో సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ బ్రోచర్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఈ బ్రోచర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా. సో ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్. సో ఇలా చాలా ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇంక్లూడ్ చేస్తారు ఈ బ్రోచర్లో. మెల్లిగా స్క్రోల్ చేస్తూ ఉంటాను నేను. మీరు కావాల్సిన కోర్సు మీకు కావాల్సిన యూనివర్సిటీలో ఇలా ఉందో చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ పీజీ డిప్లొమా కోర్సెస్ కూడా ఉంటున్నాయి. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. లిస్ట్ ఆఫ్ 5 years ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్. సో 5 years ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్ అనేవి ఏ యూనివర్సిటీలో అవైలబుల్ ఉన్నాయి, వాటి క్వాలిఫికేషన్ క్రైటీరియా ఏంటి అవన్నీ అయితే జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ టీఎస్ సిపి గేట్ 2024 జనరల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి కూడా మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ బ్రోచర్ అంతా నేను ఇలా స్క్రోల్ చేస్తుంటాను. సో మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని తర్వాత మీరు చెక్ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ ద్వారా ఈ బ్రోచర్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే వెన్ కమింగ్ టు ద రిజర్వేషన్స్. సో చాలామంది అడుగుతుంటారు అసలు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఏమొచ్చినా కానీ మనకి కావాల్సిన స్పెషలైజేషన్ అనేది మనకు దొరుకుతుందా లేదా అనేది ఎలా డిసైడ్ అవుతుందని అడుగుతుంటారు. సో ఖచ్చితంగా అక్కడ రిజర్వేషన్స్ అప్లై అవుతాయి. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు అబ్బాయి అండ్ అమ్మాయి అయినప్పుడు సో ఉమెన్ రిజర్వేషన్స్ ఉంటుంది వాళ్ళకి. అండ్ అలాగే వెన్ కమింగ్ టు ద ఏజ్కి కూడా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. హయ్యర్ ఏజ్ ఉన్న వారికి కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మీ క్యాస్ట్ అండ్ అలాగే ఇప్పుడు మనకి ఒక కోర్సులో రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అయితే ఉంటాయి. సో ఫర్ సపోజ్ నేను ఎంఎస్సి ఫిజిక్స్ చేశాను. ఎంఎస్సి ఫిజిక్స్లో నా స్పెషలైజేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్లో రెగ్యులర్ సబ్జెక్ట్ ఉంటుంది అండ్ అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కూడా ఉంటుంది. అండ్ వెన్ కమింగ్ టు ద రెగ్యులర్ ఇక్కడ దీనికి సంబంధించిన స్కాలర్షిప్ ఫీజు అంతా కూడా గవర్నమెంట్ నుంచి వెళ్ళి రావడం జరుగుతుంది. బట్ వెన్ కమింగ్ టు ద సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఇఫ్ ఫర్ సపోజ్ నా ఫీజు 35,000 అయింది అనుకోండి. 35,000లో ఒక 20,000 వరకు మాత్రమే మనకి గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా 15,000 రూపీస్ అనేవి మనము పే చేయాల్సి వస్తుంది.
సో బట్ ఇదైతే ఎవరైతే గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారో, అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారో వాళ్ళకి అసలు ఇలాంటి స్కాలర్షిప్ అయితే ఏమీ ఉండవు. కంప్లీట్గా ఫీ వాళ్ళే పే చేయాల్సి వస్తుంటుంది. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా జాగ్రత్తగా గమనించండి. సో వచ్చాక అయ్యో ఇంత ఖర్చు అయిందా అని ఆలోచించుకోకుండా, సో ముందే పీజీకి రావడానికి ముందే మనం ఎంత ఖర్చు పెట్టబోతున్నాము, సో దానివల్ల మనము ఎంత గెయిన్ అవ్వబోతున్నాము, సో అది అసలు ఆపర్చునిటీస్ బయట ఎలా ఉన్నాయి అన్నీ చెక్ చేసుకొని జాగ్రత్తగా ముందుకు వచ్చి ప్రిపేర్ అవ్వండి. బికాజ్ ఇదే టైం మీరు ఇంకెక్కడైనా పెడితే ఇంకా బెటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే హాస్టల్ అకామిడేషన్ వచ్చేసి సెకండ్ పీజీ చేసే వారికి అయితే హాస్టల్లో సీట్లు ఇవ్వట్లేదు, వచ్చి ఇక్కడ బయట ఉండి పీజీ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా ఎవ్రీ ఇయర్ హాస్టల్ అలాట్మెంట్ ఫస్ట్ స్టార్టింగ్ చేయరు. ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళకి సీట్లన్నీ ఫిల్ అయిపోయాక నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి స్టార్ట్ చేస్తారు. సో ఉంటే ఉంది లేకపోతే లేదు అనే విధంగా మాట్లాడతారు. బట్ మ్యాక్సిమం అనేది సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా సీట్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఈ మిగతా అంతా కూడా సో మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఈ మ్యాటర్ అంతా కూడా. సో మీరు సింపుల్గా ఫస్ట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు మీ యూనిఫైడ్ బుక్స్ బాగా చదువుకోండి, ఫైనల్ ఇయర్ బుక్స్కి బాగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. బికాస్ వెయిటేజ్ అనేది ఎక్కువ, మనకి సిలబస్ ఫైనల్ ఇయర్ నుంచి వెళ్ళి ఎక్కువ వస్తుంటుంది. అండ్ అలాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ బాగా అర్థం అవ్వాలంటే మీరు ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ లైబ్రరీ తెలంగాణ, ఈ వెబ్సైట్ నుంచి అయితే మనకు కావాల్సిన ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు సిపిగేట్ 2024కి సంబంధించిన ఇక్కడ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డాక్యుమెంట్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2024 కాకుండా 2023, 2022, 2021 అండ్ 2020 లైక్ దట్ సో మెనీ ఆర్ దేర్. సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రీ కాస్ట్. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఫర్ సపోజ్ నేను 2024కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు చూడండి, సో 2023 డౌన్లోడ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మీకు కావాల్సిన సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ ప్రీవియస్ పేపర్స్ అయితే మీరు కావాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని చూస్ చేసుకోండి. ఫర్ సపోజ్ నేను ఎంఎస్సి బాటనీ కావాలనుకుంటున్నాను, ఆర్ కెమిస్ట్రీ కావాలనుకుంటున్నాను. సో ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటున్నానో ఆ సబ్జెక్ట్ని చూస్ చేసుకొని క్లిక్ చేస్తే మనకి ఆ పేపర్ అనేది, ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎంఎస్సి బాటనీ ఓపెన్ చేసి చూస్తున్నాను ఇప్పుడు నేను. ఇలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ ప్రివ్యూ, ఎంఎస్సి బాటనీ పార్ట్ ఏలో మీకు వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ అనేది ఎలా ఉంటుందో మనకి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈ క్వశ్చన్స్ చదువుతూ. సో మెల్లిగా క్వశ్చన్స్ అనేది బాగా అర్థం చేసుకొని చదవడానికి ట్రై చేయండి, ఎక్కువ యాంగ్జైటీ అవ్వకండి. సో బాగా ప్రిపేర్ అవుతే పెద్ద ఎగ్జామ్ ఏమీ కాదు నన్ను అడిగితే సిపి గెట్. సో మనకి ఇంకా చాలా పెద్ద ఎగ్జామ్స్ ఉన్నాయి, లైక్ గేట్, నెట్, అంత పెద్ద ఎగ్జామ్ అయితే కాదు సిపి గెట్ యాక్చువల్గా. ఒక 1 month 24 hours మీరు ఒక 16 hours కేటాయించి మీరు చదవగలిగితే, ఆర్ అంత టైం మేము ఇవ్వలేము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఫస్ట్ నుంచి వెళ్ళే వాళ్ళు ఇంకా మంచి బెటర్ టైం ఇస్తూ ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది. 16 hours ఎందుకనంటే ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఇట్లాంటి సబ్జెక్ట్స్కి మంచి కాంపిటీషన్ ఉంటుంది. సో ఇట్లాంటి సబ్జెక్ట్స్కి రిస్క్ తీసుకోవద్దు, ఖచ్చితంగా మంచి ఫైట్ ఇవ్వాలని అంటే ఎగ్జామ్లో ప్రిపరేషన్ కూడా సాలిడ్ ఉండాలి. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ ఫైనలీ ఫ్రెండ్స్, ఒకసారి కాంపిటీషన్లోకి దిగినాక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునేలాగైతే ఉండొద్దు. అండ్ ఫైనలీ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. And also wish me all the best for doing all the videos about the CPGATE 2025 notification. If this video is helpful to you, don't forget to like the video and subscribe the channel and share with your friends. Thank you friends. Thank you so much.